పాత డేటా ప్రొటెక్షన్ బిల్తో పోలిస్తే కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లో చాలా మార్పులు ఉన్నాయి. కొంత సరళమైందని చెప్పొచ్చు. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లో 30 క్లాజెస్ ఉన్నాయి, 30 క్లాజెస్. అండ్ పాత డేటా ప్రొటెక్షన్ బిల్లో మనం చూస్తే పర్సనల్ డేటాని క్రిటికల్ డేటా, సెన్సిటివ్ డేటాగా డివైడ్ చేశారు. ఏదైతే క్రిటికల్ డేటా ఉందో అది కేవలం స్వదేశీయంగా ఉన్న సర్వర్స్లోనే భద్రపరచాలి. కానీ కొత్త డేటాలో అలాంటి డివిజన్స్ ఏమీ లేవన్నమాట. పాత డేటా ప్రొటెక్షన్ బిల్ ప్రకారం డేటా ప్రొటెక్షన్ అథారిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి. కానీ కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రకారం నేషనల్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా, డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒకటి క్రియేట్ చేయబోతున్నారు. ఈ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చుకోవచ్చు ఈ బోర్డుకి. ఈ బోర్డు నుంచి దాటి వెళ్ళాలంటే అపీల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే ఈ బోర్డుకి సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే మనం హైకోర్టుకి అపీల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత పాత డేటా ప్రొటెక్షన్ బిల్లో మనకి డేటా లోకలైజేషన్ మీద స్పెసిఫిక్ క్లాజెస్, స్పెసిఫిక్ ఫోకస్ ఉండేది. కానీ కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లో ఆ డేటా లోకలైజేషన్ అనే కాన్సెప్ట్ని చాలా వరకు డైల్యూట్ చేసేసారని చెప్పొచ్చు.